హాయ్ అండి. ఇప్పుడు 230+ వెళ్తే నేను ఇది స్క్వేర్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఆన్లోనే పెట్టాను, స్క్వేర్ ఆఫ్ చేసేటప్పుడు రికార్డ్ చేద్దామని. సో చూద్దాము ఎలా అవుతుందో. ఇప్పుడైతే నేను 230+ వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో వెళ్ళగానే స్క్వేర్ ఆఫ్ అయితే చేసేస్తాను. ఓకే, 250 రీచ్ అవుతుంది. సో మనసులో నాకు అత్యాశ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం టార్గెట్ 250కి పెట్టుకుందాం. 270కి వెళ్ళింది. సో పేషెన్స్ కూడా కొంచెం టైం ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది. 300 ఇలాగే కొంచెం ప్రాఫిట్ వస్తే బాగుండు అనిపిస్తుందండి నాకు. ఇప్పటి వరకు మొత్తం ఆన్ యావరేజ్గా చూసుకుంటే 1500+ లాస్లో ఉంది. సో ఇవాళ ఏమన్నా కొంచెం మంచిగా ప్రాఫిట్ వస్తే అది నాకు కంపెన్సేట్ అయినట్టు అవుతుంది. సో చూద్దాము. సెన్సెక్స్ అయితే పెరుగుతూ ఉంది. సో చూడండి, +92 ఉంది. సో ఇది కూడా పెరిగితే బాగుండు అనిపిస్తుంది నాకు. చూద్దాము. 324 వచ్చింది. సో 350 వస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ అది మళ్ళీ 300 మైనస్ ఎలా వెళ్ళిపోతుందో. స్టే ట్యూన్. చూద్దాం, కొంచెం పెరిగితే. సెన్సెక్స్ అయితే పెరుగుతుందండి, 100+ వెళ్ళింది. సో 420, 450. ఓ చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే చాలా, చాలా అంటే చాలా. ఎంత లాస్ వెళ్ళినప్పుడు ఉన్న బాధ కంటే ఇప్పుడు ప్రాఫిట్లో వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో చూద్దాము, ఇది అలాగే 500 రీచ్ అయితే సో మన టుడే ప్రాఫిట్ 500 అవుతుంది. చూద్దాము. సో నేను ఇవాళ ఇన్వెస్ట్ చేసింది అయితే అరౌండ్ 4500 అండి. సో 15 షేర్స్ అయితే నేను కొన్నాను. ఒక షేర్ ప్రైస్ వచ్చి 1216 పడింది. సో ఇక్కడ మనం ఇంట్రాడే చేసేటప్పుడు డిస్కౌంట్లో అయితే దొరుకుతాయి కొన్ని షేర్స్కి. వాళ్ళు అంత మార్జిన్లో అయితే కొనొచ్చు అని చెప్తారు. సో నేను అలా పర్చేస్ చేశానండి. సో ఇవాళ చూడండి 580 వెళ్ళింది. సో ఇంకా వెళ్తే బాగుండు అనిపిస్తుంది. చూద్దాము.